వెల్కమ్ టు డివై న్యూస్. మెదక్ జిల్లా హవేళి గణపూర్ మండలం ముత్తాయికోట గ్రామంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ సిద్ధరామేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పండుగ పురస్కరించుకుని భక్తులు భారీ ఎత్తున స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రుద్రాభిషేకం నిర్వహిస్తారని మరియు భక్తులు ఉపవాస దీక్షలు విడుస్తారని తెలిపారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలం మరియు శనివారం సాయంత్రం స్వామివారికి బండ్లు తిరుగుట, ఆదివారం సాయంత్రం స్వామివారి బండిశీల ఊరేగింపు జరుగుతుందని, సోమవారం ఉదయం 11:30 శివ పార్వతుల కళ్యాణోత్సవం జరుగుతుందని తెలిపారు. కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని దేవాలయ ప్రధాన అర్చకులు గోవింద్ మహారాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మా నాన్న మాక కోరుకుంటున్నాం. ఆ భగవంతుని యొక్క శివ పార్వతుల యొక్క కృపా కటాక్షంలో ఎల్లవేళ అందరిపైన ఉండాలని కూడా ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. దయచేసి అందరూ సహకరించాలా. భక్తుల పైన ఆ శివ పార్వతుల యొక్క కృపా కటాక్షంలో ఎల్లవేళ ఉండాలని కూడా ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున బయటకు రండి. కొద్దిగా దర్శనం చేసుకోవాలి. దయచేసి దర్శనం చేసుకునే దర్శనం బయటకు కావాలి. అన్ని పోవద్దు, దర్శనం బయటకు కావాలి. దయచేసి బయట ఉండే దర్శనం బయటకు కావాలి. మీరు రావాలి. స్వామి దేవస్థానం ముత్తాయికోట, మెదక్ జిల్లా. శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానము శ్రీ మహాశివరాత్రి సందర్భంగా ఈ మహాశివరాత్రి జాతరను జరుపుకుంటున్నారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం భక్తులు 6 గంటల నుంచి వచ్చి స్వామివారికి అభిషేకములు, అర్చనలు, మంగళారతులు చేసుకుంటున్నారు. మరియు ఈరోజు రాత్రి సాయంత్రం వరకు వచ్చి ఈ పర్వదినమున శ్రీ మహాశివరాత్రి సందర్భంగా ఈ ఒక్క పొద్దులు కూడా విడుచుతున్నారు. మరియు రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలమునందు శ్రీ స్వామివారికి ఊరేగింపు మరియు స్వామివారికి మహాలంకరణ పూజలు, తీర్థప్రసాదాలు జరుపును. మరియు రేపు సాయంత్రం 4 గంటలకు స్వామివారికి బండ్లు తిరుగును. ఆదివారము ఎల్లుండగా ఆదివారము బండిశీల సాయంత్రం తిరుగుబడును. సోమవారం శ్రీ
స్వామివారి కళ్యాణోత్సవం జరపబడును 12 గంటలకు. తదుపరి అన్న సంతర్పణ జరపను. కావున భక్తులు అనేక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి కర్ణకటాక్షం పొందగలని మనం సిద్ధేశ్వర భగవానికి జై.